అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. నేను మీ శంషాద్ని. రోజైతే అటుకులతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే మంచి స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. మంచి స్నాక్స్ రెసిపీ అండి. ఒకసారి రెడీ చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. క్రిస్పీగా కరకరలాడుతూ లోపల నుంచి భలే గుల్లగా రుచిగా ఉంటాయి అన్నమాట. పిల్లలు కూడా పెద్దలు కూడా భలే ఇష్టంగా తింటారు. చేయడం కూడా చాలా ఈజీ. ఇక్కడ స్కిప్ చేయకుండా చూసి మీ ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ని తీసుకొని ఒక కప్పు దాకా అటుకుల్ని తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి నీళ్ళను పోసి రుద్దుతా 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. నీళ్ళన్నీ వంపేసి పైనుంచి మూతను పెట్టేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఈ లోపైతే మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ దాకా వాము, 2 టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు, టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇంగువని తప్పకుండా యాడ్ చేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసి కలపండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే అటుకుల్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు శనగపిండిని వేసుకోండి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ పిండిలోని పచ్చివాసన పోయి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇలా ఉండలు కట్టినట్టయితే కంటిన్యూగా కలుపుతో ఫ్రై చేసుకోవాలి. చూడండి, 3 నిమిషాలు ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే అనేది ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మా ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్క లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. కాస్త కొత్తగా చూసేవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిండి అనేది ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు మనం పక్కన పెట్టుకుందాం. ముందుగా మనం నానబెట్టుకున్న అటుకులని చూద్దాం. సాఫ్ట్గా నానిపోతాయి. చూడండి, చక్కగా మ్యాష్ అయిపోతుంది. సో ఇలా నానిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని ఈ అటుకుల్లోకి తీసుకోండి. తీసుకున్న ఈ శనగపిండిని యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, గుప్పెడు కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకోండి. టీ స్పూన్ దాకా గరం మసాలా, 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అటుకులని మనం నానబెట్టుకున్నాం కదండి, లోని తేమ సరిపోకపోతే కొద్దిగా నీళ్లను వేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటా మరీ లూజుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కాస్త సాఫ్ట్ లూజుగా కలుపుకుంటే మనకు చెక్కలు అనేవి పర్ఫెక్ట్గా రావు. అలానే మరీ గట్టిగా కలుపుకుంటే మనం తయారు చేసుకునే చెక్కలు అనేవి లోపల గుల్లదనం అనేది ఉండదు. వీడియో క్లిప్లో చూపించే విధంగా సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చేతులని శుభ్రంగా కడిగి 2 చేతులకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని పిండిలో నుంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని బాల్ లాగా చేసి అరచేతిలో పెట్టుకొని చేత్తో ఒత్తుకోండి. అని మరీ మందంగా ఒత్తుకోకూడదు, కాస్త పలచగానే ఒత్తుకోవాలి. ఈ చెక్కలని చేతి మీద ఒత్తుకోవడం కష్టంగా అనిపిస్తే ఏదైనా ఒక కవర్ని తీసుకొని ఆ కవర్ మీద కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని నేను ఎలా అయితే చేతి మీద ఒత్తి చూపిస్తున్నానో ఆ విధంగా ఒత్తుకొని వేరొక ప్లేట్లోకి పెట్టుకోండి. నాలాగా చేతి మీదే ఒత్తుకుంటానంటే అలాగే ఒత్తుకోండి. మనం ఎన్నిసార్లు చెక్కల్ని చేసుకుంటామో అన్నిసార్లు కొద్దిగా చేతికి ఆయిల్ని అప్లై చేసుకోండి. అన్ని చెక్కల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసి రెడీగా
పక్కన పెట్టుకోండి. మన చెక్కలు అనేవి రెడీ అయిపోయాయి కదండి. మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని మీడియం మంట మీద పెట్టి మీడియం హీట్ అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. మీడియం హీట్ అయిన తర్వాత ఈ చెక్కలని వేసి వెంటనే కలపకుండా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వాటి అంతటా అవే పైకి తేలుతాయి. రెండు వైపులా తిప్పుకుంటా మంచి గోల్డెన్ కలర్లో క్రిస్పీగా వేగేంత వరకు మనం ఈ చెక్కలని వేయించుకోవాలి. అలా అని మరీ ఎక్కువ మంట మీద పెట్టి మనం ఫ్రై చేసుకుంటే పైన ఎర్రగా వేగినట్టు అనిపిస్తుంది, కానీ లోపల మాత్రం ఫ్రై అవ్వదు. అందుకే మీడియం మంట మీద పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. అటుకులతో ఈ స్నాక్స్ రెసిపీని ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో పిల్లలకే కాదండి, పెద్దలకు కూడా భలే ఇష్టంగా తింటారు. ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు మనం తినొచ్చు. క్రిస్పీగా గోల్డెన్ కలర్లో వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి ఈ చెక్కల్ని తీసేసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టుకుందాం. అన్ని చెక్కల్ని ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. నేనండి ఎంతో రుచికరంగా ఉండే ఆడుతూ పాడుతూ చేసుకునే అటుకులతో స్నాక్స్ రెసిపీ రెడీ. గనక ఈ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా గంట